మాట్లాడమని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనం చేస్తున్నా. పక్కన కుర్చీలోనే దయచేసి బయట నడుకోవాలి, లోపలికి రండి. ఇద్దరు ముగ్గురు మాత్రమే అక్కడ ఉండండి. భోజనం దగ్గర తగిన వారు కూడా లోపలికి రావాలని ప్రభుపేట మనం చేస్తాం. ఏదో మన మధ్య రాజకుమార్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. మనకు తెలిసిన వారు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరి గుప్తంగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటే వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సాయంకాల సమయమున కేవీపాలెం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ మరి మంచి పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు కల్లా మంచి పాస్టర్ గారు రెవరెండ్ పాస్టర్ గారు విజయ నెహమియా గారు, మరి అదేవిధంగా వారి కుటుంబము, మరి కేవీపాలెం సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా మరి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సంఘంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించినందుకు ప్రభు నా పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియమైన ప్రభువా, నీ వందనములు. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క వాక్కును మాకు తెలియపరచండి. అనాది కాలంలో వాక్యమై వచ్చి శరీర రూపము దాల్చి ప్రభువా, ఇదిగో ప్రభువా మా కొరకు దేవనైనా ఈ భూమి మీద మీరు చేసినటువంటి గొప్ప జననము, అదేవిధంగా దేవ జీవితం ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతుంది నేను కాకుండా పరిశుద్ధాత్మ చేత నన్ను మాట్లాడించి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ బలమును చేకూర్చమని అడుగుతున్నాను. గుడి వచ్చిన వారందరినీ మీ ఆత్మలో ఉంచుకున్నాను. వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును ధరించి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థనకి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో సంఘాల్లో నేర్పించేటువంటి వాక్యమే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసు క్రీస్తు వారికి అనేకమైనటువంటి నామములు కలవు, అనేకమైనటువంటి బిరుదులు కలవు. మనం ఆయన నామములు కానీ ఆయన బిరుదులు కానీ జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు ఇమ్మానుయేలని, ఆయనకు మరి గొర్రెల కాపరి అని, ఆల్ఫా ఒమేగా అని, యూదుల రాజు అని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అన్నటువంటి పేర్లు, ఆయన జీవాహారము, అదేవిధంగా విమోచకుడు, అదేవిధంగా జీవిస్తున్నటువంటి రాయి, అదేవిధంగా నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని, నేను మరి రక్షకుడును, నేనే మార్గము సత్యము జీవము. వీటన్నిటికంటే దేవుడి ప్రియమైనటువంటి పిల్లల ప్రాముఖ్యమైనటువంటి 2 బిరుదులు కలవు. అవేంటంటే ఆయన సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ రాయబడినటువంటి వాటిలో సన్ ఆఫ్ మ్యాన్ గురించి రాయబడి ఉంది. దేవుడి ప్రియమైనటువంటి పిల్లల, ఈ మాటను చాలా జాగ్రత్తగా
మనం పరిశీలించినట్లయితే వేదాలలో కానీ గ్రంథాలలో కానీ ఏ ఒక్కరికి కానీ ఈ పేరు కానీ ఈ బిరుదు కానీ ఇవ్వబడలేదు. ఆయన మనుష్య కుమారుడు. సాధారణంగా మనము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినన్నా అడిగినప్పటికీ నేను ఫలానా వారి కుమారుడిని, ఫలానా వారి కుమార్తెని అని చెప్పుకుంటాను. ఒక ఐడెంటిటీ అన్నటువంటిది మా తాతలు వీళ్ళు, మా ముత్తాతలు వీళ్ళు, మా కుటుంబం ఇది అన్నటువంటి ఐడెంటిటీని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఒక బిరుదు ఇవ్వబడింది ఏంటంటే ఆయన సన్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటి బిరుదు దేవుడు ప్రియమైనటువంటి పిల్లరా ఈ లూకాస్ వార్తలో ఇవ్వబడింది. ఈ సన్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది లేకపోతే సన్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటిది ఈ బిరుదు దేవుడు ప్రియమైనటువంటి పిల్లరా ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలో ఇవ్వబడినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి వాక్లో ఇవ్వబడినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన సన్ ఆఫ్ మ్యాన్ ఎందుకు అయ్యాడంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన సన్ ఆఫ్ మ్యాన్గా అయ్యాడు. సాధారణంగా ఈ మాటను చెప్పుకోగానే మానవుల్లో నుంచే ఎందుకు ఒక రక్షించే మానవుడు పుట్టకూడదు అన్నటువంటిది. ఆయన సన్ ఆఫ్ గాడ్గా ఉంటూ ఆయన సన్ ఆఫ్ మ్యాన్గా ఎందుకు అయ్యాడు? ఏ మానవుడికి ఈ అర్హత లేదు, ఏ మనుష్యుడికి ఈ అర్హత లేదు. నేరుగా దేవుడే ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆ అధికారంతోనే ఆయన ఈ లోకంలో ఒక మానవునిగా జన్మించాడు. అందుకనే మానవుడిగా జన్మించాడు కాబట్టి ఆయన్ను మనుష్య కుమారుడు అన్నారు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడు ఎందుకయ్యాడంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఈ నశించుతున్నటువంటిది అనడానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి దేవుడు ప్రియమైనటువంటి బిడ్డలారా. నశించినది అని చెప్పడానికి నశించినది అని చెప్పేటప్పుడు తప్పిపోయిన వారు కావచ్చు, లేకపోతే చేయకూడదు చేసిన వారు కావచ్చు, లేకపోతే తిరుగుబాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. చెయ్యకూడదు చేసి నశించిన జనము కొరకు యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించాడు. ఈయన మానవుడిగా జన్మించి మానవులలో తిరుగుతూ ఆయన ఒక ప్రశ్న అడిగాడు, నన్ను గురించి ఈ లోకము మనుషులు ఏమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న ఆయన జీవించినటువంటి కాలంలో అడుగుట మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. నూతన నిబంధనలో దేవుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడు అని జనులు చెప్పుకొనుచున్నారని తమ శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు యెరెమీయానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. యేసు క్రీస్తు వారు జన్మించడానికి ఒక వెరీ పర్పస్ అనేటువంటిది ఉన్నది. ఆయన జన్మించడానికి ఒక పర్పస్తో జన్మించాడు. ఆ పర్పస్ను ఈ లోకము ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు, మనుషులు ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు.
ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన గురించి రకరకాలుగా అనుకునేవారు ఉన్నారు, ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు. తెలియనటువంటి వారు ఇంకా ఆయన గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. తెలిసినటువంటి వారు మనమేమి ఆయన గురించి అనుకుంటున్నాం. ఇక్కడ ఆయన తెలియని వారిని ఏమీ అడగలేదు ఈ ప్రశ్న, తెలిసిన వారినే అడుగుచున్నారు. తెలిసిన వారిని అడుగుచున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాలు చూసారా, అక్కడ ఉన్నటువంటి రకరకాల కారణాలు చూసారా. ఆయన ఎవరు అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చి యోహాననియు, ఆయన ఏలియానియు, ఆయన ఇర్మియానియు, మరియు ప్రవక్తనియు రకరకాలుగా చెప్పుకుంటుంటే పేతురుని నేరుగా అడుగుతున్నారు. పేతురు నీవేమనుకుంటున్నావు నా గురించి అంటే, పేతురు చెప్తున్నాడు, నీవు నిజమైనటువంటి జీవము కలిగినటువంటి సజీవుడు. దేవుడు ప్రియమైనటువంటి వీళ్ళారా, ఆయన సజీవుడు, సజీవుడుగా ఆయన వచ్చాడు, ఆయన జీవిస్తూ వచ్చాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రియమైనటువంటి వీళ్ళారా, కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇదొక దీనికి ఒక బిరుదు ఇచ్చారు. ఈ మాటకి పేతురు పలకడంలోనే ఒక బిరుదు ఇచ్చారు. అదేంటంటే గ్రేటెస్ట్ కన్ఫెషన్ అన్నది ప్రభువుని గురించి ఒప్పుకొనుట. ఇంకా మానవులు అనేక మంది ఆయన్ని ఒప్పుకోలేకపోతున్నారు, ఆయన అంగీకరించలేకపోతున్నారు. పేతురు చాలా స్పష్టంగా అంగీకరిస్తున్నాడు, చాలా దృఢంగా చెప్తున్నాడు. ఏమిటంటే, నీవు సజీవుడైనటువంటి జీవిస్తున్నటువంటి క్రీస్తు ఒక మంచి సాక్ష్యం ఆయన జీవిస్తున్నటువంటి దినాల్లో పేతురు చెప్పాడు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను క్రీస్తు గురించి ఏమనుకుంటున్నాను? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56, 59 వచనాలు. ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పారు. 59 ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి. ప్రియమైనటువంటి విధారా, మొదటి భాగంలో మనం చూడవచ్చు, యేసు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచుచున్నాము అని ఒక సాక్ష్యము పలకగా లోకము అంగీకరించకపోవడం, లోకము దాన్ని వ్యతిరేకించడము, లోకము వారి మీదకి రాయిలు రువ్వడము, ఇంకా లోకము గురించి మనం భయపడుతూ, లోకం గురించి ఆలోచిస్తూ క్రీస్తు గురించి ధైర్యంగా సాక్ష్యము పలకలేకపోవచ్చున్నామా? ఆయన గురించి గొప్పగా చెప్పలేకపోవచ్చున్నామా? ఆయన ఎవరో తెలియచేయలేకపోతున్నామా? ఈ సమయంలో ఆయన యొక్క బలమైనటువంటి కారణము ఏంటంటే, యేసుక్రీస్తు వాడు మనస్సు కుమారుడుగా జన్మించడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. మొరోకో అనే ఒక రాజు ఉన్నాడు, జీవించాడు. ఆయన జీవించినటువంటి కాలంలో ఆయనకి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె పుట్టినందుకు ఆయన ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. నాకు కుమార్తె పుట్టినందుకు నేను ఏదో ఒకటి చేసేవాళ్ళని అని ఆయన ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు. తీర్మానం తీసుకుని ఆయన జీవించున్నటువంటి కాలంలో
ఒక 8656 మంది ఖైదీలు మరణ శిక్ష విధించబడి ఉన్నారు. ఆ మరణ శిక్ష విధించబడినటువంటి 8656 మందిని కూడా ఆయన విడిపించడము జరిగింది. మరణము నుంచి, మరణ శిక్ష నుంచి, మరణం నుంచి కాదు, మరణ శిక్ష నుంచి అంతమందిని ఆయన విడిపించడానికి ఒక కంకణం కట్టుకున్నాడు. ఏంటంటే నాకు కుమార్తె పుట్టింది కాబట్టి. అంతేకాదు అదే రోజున శిక్ష పడినటువంటి 2426 మందిని కూడా విడిపించాడు శిక్ష నుంచి. మరొక రాజు కాబట్టి తన ప్రాంతానికి ఒక పరిమితి ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్నటువంటి జనులు మాత్రమే విడిపించగలరు. మరి లోకానికి మరణ పార్శ్వంలోకి వెళ్ళిపోయినటువంటి, ఊబిలోకి వెళ్ళిపోయినటువంటి, గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి, నాశనకరమైనటువంటి కోపంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ మనుష్యులను ఎవరు విడిపిస్తారు? ఒక రాజు వలన కాదే, ఒక నరుడి వలన కాదే, ఒక మానవుడి వలన కాదే, కానే కాదు అని బైబిల్ చెప్తుంది. దానికి పరిశుద్ధే కావాలి, దానికి పరిశుద్ధ రక్తమే కావాలి. ఆ పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ రక్తము ఒక తీర్మానం కలిగి ఆయన వచ్చాడు. నేనేమైపోయినా పర్లేదు, నా ఆఖరి రక్త బిందువు వరకు పోయినా పర్లేదు, నా ఎముకలన్నీ పోయి పిండి అయిపోయినా పర్లేదు అనుకుని సర్వలోకాన్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఈ లోకాన్ని అంతటినీ కూడా విమోచకుడిగా ఆయన ఒక నామాన్ని సంపాదించాడు, బిరుదులు సంపాదించాడు. ఆయన విమోచకుడు. ఒకసారి మత్తయి సువార్త 22:7 చూద్దాం. మత్తయి సువార్త 22:7. కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకుడిని సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే నాశనాన్ని చూస్తున్నాం. ఒకటి తగలబెట్టాడు, ఒక పాడైపోవడము, ఆ కోపానికి నాశనం అయిపోవడము చూస్తున్నాం. అంటే దీన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే నాశనము అన్నటువంటి దాన్ని ఏ విధంగా చూపించవచ్చు అన్నటువంటి దానికోసం ఈ మాటను చదువుతున్నటువంటి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రాజు యొక్క కోపానికి ఆ యొక్క దండును పంపించి ఆ యొక్క నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించాడు. ఒక రాజు ఆనందంతో వారి దేశంలో ఉన్నటువంటి ఖైదీని విడిపించడం మనం చూస్తున్నాం, శిక్షకులను విడిపించడం మనం చూస్తున్నాం. ఇంకొక రాజు కోపంతో తన యొక్క దండును పంపించి వారిని తగలబెట్టించడము, మరి హతము చేయించడము చూస్తున్నాం. కాబట్టి మానవుల్లో ఈ రకరకాలైనటువంటి గుణాలు మనం చూస్తూ ఉంటాం. కోపద్వేగాలు చూస్తాం, ప్రేమ అనురాగాలు చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3:16 ఏమని చెప్తుందంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయనలో మరే క్వాలిటీ కన్నా ఈ క్వాలిటీని మనం ఎంత వివరించినా వర్ణించినా, ఒకరోజు నాకు తెలుసు నెగ్గుంబాల్ సంఘంలో మరి పండు ప్రేమ్ కుమార్ గారు మిస్సెస్ తన వాక్యం చెప్తూ
ఆ ప్రేమ గురించి ఎంత చక్కగా వర్ణించారంటే ఈ రోజు కూడా నాకు అది బ్రెయిన్లో మంచిగా ఫిక్స్ అయింది. దేవుడు ప్రేమైనటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా తను మంచి ఎక్స్ప్లోజిటరీ సర్మన్ తీసుకుంటూ చాలాసేపు చెప్పారు. ఇంచుమించు 2 గంటల సేపు వారు చెప్పడము నేను చూశాను. దేవుడు ప్రేమైనటువంటి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయనలో సెకండరీ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి కోపము, ఉద్రేకము అన్నటువంటివి లేవు. దేవుడు ప్రియమైనటువంటి లేవని ఎందుకు అంత గట్టి చెప్పొచ్చు అంటే ఆయన లోకాన్ని అందరికీ ఒకేలాగా, అందరినీ ఈక్వల్గా దేవుడు ప్రియమైనటువంటి పిల్లగా ఆయన రక్షించడానికి, ఆయన నాశనాన్ని కోరుకోలేదు, ఆయన రక్షణని కోరుకున్నాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఈ 2 మాటలు జాగ్రత్తగా గమనించండి. ఇంచుమించు ఇది ఆపోజిట్ వర్డ్స్. ప్రియమైనటువంటి పిల్లలు ఇంకో మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు. నీ గుడికను నేను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యిను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూడండి దేవుడు ప్రియమైనటువంటి చాలామంది ఈ నరకము గురించి, పరమును గురించి మాట్లాడేటప్పుడు దీన్ని ఎవరు చూశారు, ఏం చేశారు, ఎందుకంటే దీన్ని బ్రతికుండగా ఎవరు చూడరు కదా అనుకుంటారు. దేవుడు ప్రియమైనటువంటి కానీ ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా కనబడుతుంది, చెబుతుంది, రాయబడినటువంటి మాటల్లో చెప్పబడుతుంది. ఒకటి నశించినా పర్లేదు, ఒకటి పోయినా పర్లేదు. లోకంలో మనము ఒకటి పోగొట్టుకున్నా పర్లేదు, కానీ నిత్యత్వం కోసం మనం పరిగెడాలి. నిత్యత్వం కోసం మనం అలుపెరగినటువంటి పోరాటము చేయాలి. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నీ 1, 2 ఉన్నాయి. కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే, ఎడమ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే ఇంకో చేయి, ఒక కన్ను అభ్యంతరపరిస్తే ఇంకొక కన్ను ఉంది. కాబట్టి నీ దేహమంతయు నరకంలో ఉండే కన్నా తప్పించుకోవడము మంచిది. ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్పుకుని వస్తున్నానంటే యేసు ఎవరో తెలియకపోతే మనం తప్పించుకోలేము. యేసును మనం ఐడెంటిఫై చేయకపోతే, యేసు ఒక ఐడెంటిఫికేషన్తో వచ్చాడు. అయితే ఆయన ఐడెంటిఫై చేసిన వారు ఉన్నారు, ఐడెంటిఫై చేయని వారు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఎందుకు ఇద్దరు ఉన్నారంటే ధనవంతుడి గురించి తెలుసు, పేదలైనటువంటి లాజరు గురించి తెలుసు. ఆయన ఐడెంటిఫై చేస్తే ఏంటి, ఆయన ఐడెంటిఫై చేయకపోతే ఏంటి? దేవుడు ప్రియమైనటువంటి ఆయన ఐడెంటిఫై చేస్తే వీఆర్ సేవ్డ్, మనము రక్షించబడతాం. దేవుడు ప్రియమైనటువంటి పిల్లరా, ఈ యొక్క సమయంలో ఇంకొక మాటను చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. మీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చూడండి దేవుడు ప్రియమైనటువంటి పిల్ల,
ఉండడము అంటే నాశనంలో నుంచి తిరిగి జీవంలోనికి రావడము. ఇది తప్పిపోయినటువంటి కుమారుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట. లోకమంతా కూడా తప్పిపోయినటువంటి రీతిలోనే ఉంది. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హైలైట్ పాయింట్స్ చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడు ప్రియమైనటువంటి పిల్లరా, దేంట్లో మనం తప్పిపోయాం అన్నటువంటి ఒక 5 విషయాలు స్పీడ్గా మీకు, ఎందుకంటే నాకు ఇవ్వబడినటువంటి సమయము అయిపోయింది కాబట్టి ఇంచుమించు అరగంట. నేను సమయం తక్కువ చెప్పుకోను. ఎంతసేపు నువ్వు వాక్యం చెప్తానంటే 20 నిమిషాలు అని చెప్పాను. ఆ 20 నిమిషాలు అయిపోయింది కాబట్టి, అంతకన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి క్లుప్తంగా మీకు మనం దేంట్లో నుంచి తప్పిపోతే మనం దేవుడికి ఏరైపోయామన్నటువంటి ఒక 5 విషయాలు చెప్పి ఈ వాక్యాన్ని క్లుప్తంగా ముగిస్తాం. దేవుడు ప్రియమైనటువంటి మనము సైకాలజీలో సపరేట్ చేయబడ్డాం. దేవుడు ప్రియమైనటువంటి పిల్లలు, దీన్ని ఆదికాండం 3:17 వచనంలో మనం చూడొచ్చు. దేంట్లో మనకు సపరేషన్ వచ్చిందంటే సైకాలజీలో మార్పు వచ్చింది. దేవుడు ప్రియమైనటువంటి పిల్లలు, మానవుని యొక్క ఆలోచన ద్వారా మనం తప్పిపోయాం. ఏం ఆలోచన? ఇది ఆదికాండంలో స్పష్టంగా చెప్పబడుతుంది. వారు చేయొద్దన్నది చేశారు, తినొద్దన్నది తిన్నారు. ఇదంతా ఎక్కడి నుంచి తప్పించబడ్డారంటే, ఏం సపరేట్ చేసిందంటే, ఏమి దేవుడి నుంచి వేరుపడి చేసిందంటే సైకాలజీ తప్పు చేసింది. మన ఆలోచన దృక్పథం, మన మనస్సు. అందుకనే దేవుడు ప్రియమైనటువంటి పిల్లరా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ఏం కోరుకున్నాడంటే, నీ మనస్సును నా మనస్సును మాత్రమే ఆయన కోరుకున్నాడు. మరి దేనిని అయినా కోరుకోలేదు. నీ హృదయంలో చిన్న చోటిస్తే చాలు, నా హృదయంలో చిన్న చోటిస్తే చాలు, మన అంతా కూడా మారిపోతుంది. దేవుడు ప్రియమైనటువంటి తర్వాత రెండవ సపరేషన్ ఎక్కడ వచ్చిందంటే ఆదికాండం 3:8-9 వచనాల్లో స్పిరిచువల్ సపరేషన్. దేవుడు ప్రియమైనటువంటి ఆ వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. క్లుప్తంగా నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను. రెండవ సపరేషన్ ఎక్కడ వచ్చిందంటే స్పిరిచువల్ సపరేషన్, ఆత్మీయ ఎడబాటు. అప్పటి వరకు వారికి ఏం లేదు, చాలా దేవుడితో చాలా జాలీగా ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు. దేవుడు ప్రియమైనటువంటి అక్కడితో ఏమైందంటే వారికి స్పిరిచువల్ సపరేషన్ అన్నటువంటిది వచ్చింది. మూడవది ఆదికాండం 3:11-12 వచనంలో సోషల్ సపరేషన్, సామాజిక ఎడబాటు. దేవుడు ప్రియమైనటువంటి కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోయాం. ఆ తర్వాత చిన్నగా మనుషుల నుంచి కూడా దూరం అయిపోవాల్సి వస్తుంది. దేవుడు ప్రియమైనటువంటి అందుకు పాపం చేసే వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? మాట విన్న వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? ఈవెన్ సొంత కొడుకైనా ఎంకరేజ్ చేయడు. తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఎంకరేజ్ చేయడు కాబట్టి. ఎంకరేజ్ చేస్తే దగ్గరే పెట్టుకునేవాడు. దేవుడు ప్రియమైనటువంటి ఎవరు ఎంకరేజ్ చేయరు. సోషల్ సపరేషన్. నాలుగవది ఎన్విరాన్మెంట్ సపరేషన్. ఆదికాండం 3:17 వచనం. దేవుడు ప్రియమైనటువంటి పిల్లలు, పర్యావరణ ఎడబాటు. ఒకప్పుడు పంటలు ఎలా కాసే అని చెప్తారు ఎవరన్నా అడిగితే. ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఒకప్పుడు సమృద్ధి ఎట్లా ఉండేది, ఒకప్పుడు కలిసి ఎలా ఉండేవాళ్ళం అన్నటువంటిది చెప్పేవాళ్ళు. కాబట్టి ఎన్విరాన్మెంట్ సపరేషన్ వస్తుంది. తర్వాత ఐదవది అదే ఆదికాండం 3:19 వచనంలో ఫిజికల్ సపరేషన్. దేవుడు ప్రియమైనటువంటి పిల్లల శారీరక ఎడబాటు. కాబట్టి ఈ శారీరక ఎడబాటు అన్నది మనం లోకానికి దగ్గర అవుతున్నంతసేపు మనం పోగొట్టుకోలేము. దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు ఈ యొక్క దేవుడు ప్రియమైనటువంటి శారీరక ఎడబాటును కోల్పోవచ్చు. చాలామంది ఆత్మ వస్తువులు అవుతారు. అదే మనం అపొస్తలుల కార్యంలో చదువుకున్నాం. ఏంటి అక్కడ ఏమైంది? ఆత్మ వశముతో నింపబడి. మనమందరం కూడా ఆత్మ వశంతో నింపబడాలి. దేవుడు ప్రియమైనటువంటి పిల్లరా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనం రక్షించబడాలి. నశించిన వారిగా ఉండేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు మనం రక్షించబడాలి. నీవు నేను తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని, సజీవుడైనటువంటి దేవుని మనం కూడా అనేక మందికి చేర్చి
మన వంతు కృషి మనం కూడా చేస్తే ఇంకొకరిని రక్షించేలాగా చేస్తాం, ఇంకొకరిని రక్షణలోకి నడిపిస్తాం. కాబట్టి అటువంటి రక్షకుని మనం కలిగినందుకు మరొకసారి ఈ వాక్యాన్ని ముగిస్తూ అటువంటి లోక రక్షకుని మనం కలిగినందుకు ఈ యొక్క గొప్ప సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో చేసుకోవాలి, ఇంకా ఇంకా ఆనందంతో నింపబడాలి. మరి అనేకమైనటువంటి ఇట్లాంటి క్రీస్తు వేడుకలు, క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి మరి రెవరెండ్ నెహేమియా మాస్టర్ గారికి, అదేవిధంగా సంఘానికి మరొకసారి వందనాలు తెలుపుతూ ఈ యొక్క కొద్ది మాటలను దేవుడు తన వెనుకల్లో దీవించి ఆస్వాదించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ముగించారు. ప్రియ ప్రభువా, మీకు వందనములు. నశించిన దాన్ని వెతికి రక్షించారని మేము తెలుసుకున్నాం అయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి మిమ్మల్ని మేము తెలుసుకోకపోతే మీరేంటో మాకు తెలియదు. మీరు సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువా, అటువంటి సాక్ష్యం మేము పొందుకోవాలంటే ఈ యొక్క దేవాలయంలో ఏవైతే సపరేషన్స్ ఉన్నాయో ఈ 5 సపరేషన్స్ నుంచి మేము దేవాలైనా వేరే మంచి క్రీస్తు సంబంధము కలిగి మేము ఉండాలని మేము ఆశిస్తూ ప్రభు అటువంటి మీతో సహవాసాన్ని మాకు దయచేయమని, అట్లాంటి దేవాలయం విడిపింపులోకి మమ్మల్ని తీసుకురమ్మని మీరే మహిమగలిగిన ప్రభావాలు తెచ్చుకోండి. యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. యేసు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన దేని ఉద్దేశించాడు అని సఫలం చేయడానికి మనం ఏదైతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచి వాక్యం అందించిన పాస్ గారికి వచ్చే వందనాలు తెలియజేస్తున్నాను. సమయం తక్కువ ఉంది, 15 నిమిషాలు కార్యక్రమాన్ని కేక్ కట్టి మరి క్యాండిల్తో మనందరం కలిసి ఒక పాట పాడుకుందాం. మరి తదుపరి మరి దగ్గర కార్యక్రమం 15 నిమిషాలు అయిపోతుంది కదా. ఈరోజు స్విమ్మింగ్ క్రిస్మస్ మనం జరుపుకున్నాము. నూతన మందిరంలో మరి మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. యాక్చువల్గా ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టే ఉద్దేశం నేను ముగింపులో నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు నేను ప్రార్థన చెప్పే ముందుగా నేను ఈ మాట జ్ఞాపకం చేసే సమయంలో ఒక చిన్న సాక్ష్యం ఉంది. మా కోడలు చిన్న సాక్ష్యాన్ని చెప్పారు కదా, పాట పడేది. కాబట్టి ఈ వివాహం అయింది, మీకు తెలుసు. మీరు అందరూ వచ్చారు, బిడ్డలు ఆస్వాదించారు, చాలా సంతోషం. అది అయిపోయిన తదుపరి మన సంఘం మమ్మల్ని ఎంతో ప్రేమించేది కాబట్టి ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తలంచాం. అది పోయి నెలలో పెట్టుకుందాం. కన్నయ్య అమెరికా వెళ్ళక ముందు వాడలు మా పెద్ద మనవరాలు కూడా, చిన్న మనవరాలు పెద్ద మనవరాలు అందరితో కలిసి పెట్టుకుందాం అనుకున్నా. అప్పుడు మా అమ్మ కొంచెం బాగా హాస్పిటల్ వెళ్ళింది, మీ అందరూ తెలుసు. ప్రార్థన చేశాక కొంచెం హడావుడి వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. ఈ విషయంలో నేను పెట్టుకుందాం సమయంలో ఈరోజు మా చిన్న కోడలు ఎప్పుడు పెట్టుకుందామని మా నాన్న అడిగా. నాన్న అన్నాడు 11వ తారీఖు పెట్టుకుందాం డాడీ అన్నాడు. 11 అన్నాడు ఏంటి అనుకున్నా. నా ప్రోగ్రామ్ చూసుకున్నా, అదే 14వ తారీఖు వేరే చోట ఉంది, 16వ తారీఖు వేరే చోట ఉంది. అట్లా 11 కూడా ఖాళీ ఉన్నాను. ఎందుకంటే 11 అన్నా. అప్పుడు మా కోడల బర్త్డే, వాడు భార్య బర్త్డే అని జ్ఞాపకం చేసేది. పర్లేదు ముందు కానీ ప్లాన్ ఉన్నాడు అనుకున్నాను. కాబట్టి ఈరోజు మా కోడల యొక్క జన్మదినోత్సవం. ఈ సమయంలో చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని మరి ప్రభు పెట్టడం చేస్తున్నారు. అలాగే దేవచనులకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా వివాహం కాకముందు నేను నా ఊర్లో ఏ విధంగా జీవించాను, నా కుటుంబంలో ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా పెరిగాను అనే దాని గురించి చెప్తాను. మొట్టమొదటిగా నా సాక్ష్యానికి ముందుగా నా కుటుంబాన్ని నేను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. నా తల్లిదండ్రులకు మేము 3 సంతానము. ఇక్కడ మా తల్లి మా తండ్రి 2 ఉన్నారు. మా 3 సంతానంలో నేను చివరి సంతానము. మొట్టమొదటిగా మా అక్కగారు మ్యారేజ్ అయిపోయింది. మా బావగారు ఆర్మీలో జాబ్ చేస్తున్నారు. రెండవదిగా మా అన్నగారికి రీసెంట్గానే బ్యాంక్లో క్యాషియర్గా జాబ్ వచ్చింది. నెక్స్ట్ నేను నా జీవిత సాక్ష్యం ఏంటంటే, నన్ను చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు దేవుళ్ళలోనే పెంచారు, ఆత్మీయంగానే పెంచారు. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను. సండే స్కూల్కు వెళ్తూ సండే స్కూల్ పిల్లలకి టీచర్గా కూడా దేవుడు నన్ను చేశారు. ఆ రీతిగా దేవుళ్ళలో నేను చిన్ననాటి నుంచి దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నాను. నా తల్లిదండ్రులు రోజు కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. మా పిల్లలు దారి తప్పిపోకుండా తొలగిపోకుండా
దేవునిలో ఉండాలి, దేవునిలో ఎదగాలి, ఒక ఆదర్శంగా అనేకులకు ఉండాలని నా తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉండేవారు. నా తల్లి ఎంతగానో కన్నీటితో ప్రార్థించేది. ఆ రీతిగా తల్లిదండ్రులైనా మీ అందరూ కూడా మీ పిల్లల కోసం కన్నీటితో ప్రార్థించాలి. మీలో కన్నీటి అనుభవం లేకపోతే మీ పిల్లలు కూడా మీ మాట వినరు. ఇప్పటి నుంచే మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు దారి తొలగిపోతారు. ఆ రీతిగా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో దేవునిలో పెంచుతూ వచ్చారు. అలాగే నా స్టడీస్ అయిపోయాయి. నెక్స్ట్ నా వివాహం గురించి ఎంతగానో నా తల్లిదండ్రులు ఆశిస్తూ ఉన్నారు. ఎంతగానో అనేక మంది దైవజనులకు తెలిసిన వారికి మ్యాచెస్ చూడమని చెబుతున్నారు. ఎంతగానో ప్రయాసపడుతున్నారు. నా సంఘంలో సంఘ కాపరి కూడా ఎంతగానో ప్రయాసపడుతూ కన్నీటితో ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ రీతిగా అనేక మ్యాచెస్ చూసినప్పుడు దేవుడు నాకు ఒక గొప్ప మ్యాచ్ని సెట్ చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. నేను నా లైఫ్లోకి ఒక దైవజనుడు వస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక విశ్వాసమే నేను కోరుకున్నాను. ఒక విశ్వాసం నా జీవితంలోకి వస్తాడని నేను అనుకున్నాను. మా డాడీ గారు నన్ను ఒక జాబ్ పర్సన్కి ఇవ్వాలని ఎంతగానో ఆశిస్తూ ఉండేవారు. భవిష్యత్తులో నా కూతురు నా మీద ఆధారపడకూడదు, తనని తను చూసుకునే విధంగా ఉండాలని నా తండ్రి గారు ఒక జాబ్ పర్సన్కి ఇవ్వాలని ఎంతో ఆశిస్తూ ఉండేవారు. ఆ రీతిగా జాబ్ చేస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఒక దైవజన కుటుంబాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. నా పెళ్ళైన నాటి నుంచి నా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నన్ను పెంచారో, ఏ విధంగా అయితే నన్ను చూసుకున్నారో, ఏ రీతి ప్రేమను పెంచారో ఆ రీతిగానే అత్తమ్మ మామయ్య కూడా ఆ రీతి ప్రేమనే పంచుతూ ఉన్నారు. అలాగే నా భర్త గారు కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. ఈ గొప్ప సాక్షి దేవుడు దీవించింది. చాలా సంతోషం, మంచి సాక్ష్యాలు విన్నాం. ఈ సమయంలో క్యాండిల్ లైట్ అయిపోయిన తదుపరి మనం కేక్ కట్ చేసుకుందామండి.
జాగ్రత్త కిందికి తీసుకెళ్ళండి. నా దగ్గర 7 క్యాండిల్స్ ఉన్నాయి. ఆ క్యాండిల్ పక్కన పెట్టేస్తాను. ఏ సంవత్సరం క్యాండిల్ చిన్న పెట్టెలో చిన్న కవర్ పెట్టి ఆ సంవత్సరం డేట్ ఇస్తున్నాను. కాబట్టి కిటికీలో పెట్టేస్తున్నాను. ఆఫీస్ అండి, ఆఫీస్ దగ్గర పెట్టుకోండి. దయచేసి అందరూ కూర్చున్నాము. దగ్గర కూర్చొని 10 నిమిషాలు అందరూ కూర్చొని వస్తున్నాము చేసుకున్నాము.